సార్ నమస్కారం సార్. నా పేరు ఉస్కుల కృష్ణయ్య. మా స్వగ్రామం అజ్మాపూర్ సార్. పియ్యపల్లి మండలం, దేవరకొండ కాన్స్టిట్యూషను, నల్గొండ జిల్లా సార్. నేను తెలుగుదేశం పార్టీలో ఉండబట్టి 39 సంవత్సరాలు సార్. ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జిని నేను. గత 39 సంవత్సరాల నుంచి పార్టీలో వండుకుంటూ పార్టీ ఇక్కడ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో పార్టీ క్షీణించిపోయినా కూడా నేను పార్టీ అంటూ వేరే పార్టీ అనేది ఆలోచన లేకుంటూ నా పార్టీలనే నేను వండుకుంటూ ఇక్కడ పార్టీ ఉన్నంత వరకు మండలాలు, గ్రామ శాఖలు, మండల శాఖలు, కొంతమందిని పాత నా సోదరులు, పార్టీని అభిమానులు అందరం కలిసి పార్టీని డెవలప్ చేసుకుంటూ ఉంటున్నాం సార్. ఇక్కడ మాకు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక 8 ఉమ్మడి రాష్ట్రం ఉండే సార్. ఉమ్మడి రాష్ట్రంలో 8 నెలలు 23 జిల్లాలు తిరిగి ఒక 8 నెలల ముఖ్యమంత్రి అయిన ఘనత అన్న స్వర్గీయ నందమూరి రామారావు గారికి దక్కింది. అప్పట్లో అన్నగారు వచ్చినప్పుడు పార్టీని ఎట్లా పేదలకు ఎట్లా సహాయం చేయాలి అనే దాని మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఈ పార్టీలు ఈ కింద తరగతి వాళ్ళకి పెత్తనం ఇచ్చి పార్టీని డెవలప్ చేసి, అప్పుడు తహసీల్ ఆఫీసులు ఉండే సార్. ఆ తహసీల్ ఆఫీసులు తీసేసి పటేల్ పటవారీ వ్యవస్థను తీసేసి మండలాలు విభజించి, మండలాలు అయిన తర్వాత ప్రజల వద్ద పాలనని పెట్టి, అక్కడి నుంచి అప్పుడు ఎవరి భూములు ఏడున్నాయో, ఏ సర్వే నెంబర్లు ఏడున్నాయో అనేది అక్కడ ప్రజానీకానికి తెలిసింది అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మా కాన్స్టిట్యూషన్ పరిధిలో నక్కలగండి, మన పుట్లంగండి అనే ప్రాజెక్టుని అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇక్కడ ఏకేబిఆర్ అని అక్కంపల్లి దగ్గర శంకుస్థాపన చేసి, అన్నగారు మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు తీసుకొని ఆయన తెలుగుదేశం పార్టీ అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇక్కడ శంకుస్థాపన చేసిండు కనుక ఈ పుట్లంగండి ప్రాజెక్టుని కట్టియాలని చెప్పి దాని మీద ఫోకస్ పెట్టి మా జిల్లా నాయకుడు ఎలిమినేట్ మాధవరెడ్డి గారు ఉండే అప్పట్లో మాధవరెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు, అప్పుడు వీళ్ళందరూ కలిసి ఇక్కడ అన్నగారు శంకుస్థాపన చేసిండు కాబట్టి ఎన్టీ రామారావు గారు ఖచ్చితంగా ఇక్కడ ప్రాజెక్టు కావాలంటే అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఇక్కడ పుట్లంగండి ప్రాజెక్టును పూర్తి చేసి, అది ఆషామాషది కాదనేది తెలుసు. 7 ఆసియా ఖండాలల్లో పెద్ద ప్రాజెక్ట్ అంటే పుట్లంగండి ప్రాజెక్ట్ అనేది అప్పుడు పెద్దలు ఇంజనీర్ గారు అన్నప్పుడు మేము విన్నాం సార్. అయితే ఇదొకటి. మళ్ళీ నక్కలగండి కూడా సార్, ఎక్కడి నుంచి శ్రీశైలం దోమలపెంట నుంచి సొరంగ మార్గం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి తెల్దారుపల్లి, మన్యవారిపల్లి దగ్గరికి ఆ సొరంగ మార్గం ద్వారా అక్కడికి తీసుకొచ్చి అక్కడ ప్రాజెక్టు కట్టేసి ఆడ ప్రాజెక్టు స్టోరేజ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా మన నాయని నరసింహారెడ్డి గారు పోయిన ప్రభుత్వం వల్ల హోంశాఖ మంత్రిగా చేసిన ఆ మహానుభావుడి ఊరు నేడుగొమ్మ దగ్గరికి సొరంగ మార్గం ద్వారా తీసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ పుట్టంగండి అటువంటి ఏదైతే ఉంటుందో ప్రాజెక్టు కాలువ గణపురం, ఏది కోదండాపురం, గణపురం, పియ్యపల్లి మండలం వాళ్ళకు కలిసేటట్టు చేసి ఇదంతా అప్పుడు ప్లాను ఎవరిది? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిది. అది అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఎట్లా ఆగిపోయిందంటే సొరంగం వరకు అయింది. ఎవరు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సొరంగం ద్వారా కొంతవరకు అయిపోయిన తర్వాత ఆయన మరణించిన తర్వాత మళ్ళీ తర్వాత ఈ రాష్ట్రం వేరుపడి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దానికి ఇక ఏం పనులు జరగలేదు. దానికి మళ్ళా ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమన్నారంటే, కుర్చేసుకొనైనా పనిచేస్తా ఎక్కడ నక్కలగండి దగ్గర అని అదొక మాట అన్నాడు. అప్పట్లో ఆయన మేనిఫెస్టోలోనే మాట్లాడిండు
తర్వాత జూరాల నుంచి డిండి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొచ్చి డిండి నుంచి ఎత్తిపోతల కలవకుర్తి ఎత్తిపోతల పథకం పెట్టి దేవరకొండని సస్యశ్యామలం చేస్తానని కూడా ఆయన మన కలవకుంట చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు అన్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఏది పనులు కాలేదు. అన్న మన రామారావు గారు పెట్టిన శంకుస్థాపనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పుట్లంగండి ప్రాజెక్టు అదే ఇక్కడ జీవనోపాధమై ఇక్కడ ఉన్న రైతులు మొత్తం ఈ ప్రాజెక్టుల మీదనే నీటితోని అన్ని సస్యశ్యామలంగా బతుకుతురని చెప్తున్నాం సార్. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు కూడా మామను ఎన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ముఖ్యమంత్రులు కూడా అన్నారు. ఇది వాస్తవమా సార్? అంటుంటారు. అన్నయన్ని నిజాలు కావు, చూసినవన్నీ కరెక్ట్ కావు. మాటలు మాట్లాడుకుంటూ పోతాం. శాతలు చేయాలంటే చాలా ఉంటుంది. మాట అంటే ఈడు అనిపోతే ఇటు మా కనబడి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ శాత చేయాలంటే ఏముంది సార్? ఆ రోజులల్లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు తీసుకపోతే అలా తెలుగుదేశం అనేది లేకుండా అయిపోయినానని కొంతమంది మేధావులు కూడా చెప్తారు సార్. నేను అంత మేధావుని కాను. కానీ ఆ రోజు ఆ మహానుభావుడు పగ్గాలు తీసుకొని తెలుగుదేశం పార్టీకి జీవం పోసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు 2 రాష్ట్రాలల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతంగా కావాలని అక్కడ ఆంధ్రలో సీఎంగా అయ్యిండు 2 సార్లు, ఇక్కడ బలోపేతం కావాలని ఆయన చూస్తుంది సార్. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడ్డ ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అట్లాంటి పార్టీకి మీరు మద్దతు ఇవ్వడం కానీ అట్లాంటి పార్టీలో పనిచేయడం కానీ మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? సార్ లేదు సార్. అప్పట్లో 2 రాష్ట్రాలు విడిపోవాలంటే మన ఈ తెలంగాణ 10 జిల్లాలు 13 జిల్లాలేమో ఆంధ్రయి, ఈ 23 జిల్లాలల్లా చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ముల భావకంగా 2 రాష్ట్రాల ప్రజలు కోరుతురు కనుక విడిపోవటం వల్ల తప్పు లేదని లెటర్ కూడా పెట్టింది సార్. తెలంగాణ రావటం వల్ల కూడా తెలుగుదేశం పార్టీది పాత్ర ఉంది సార్. లెటర్ పెట్టిన తర్వాతనే అన్ని పార్టీల కంటే మా తెలుగుదేశం పార్టీ కూడా బాగా సహకరించింది సార్ తెలంగాణ కావాలని. అంటే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు అభివృద్ధి అంటే హైదరాబాద్ నేనే చేస్తున్నానని చెప్పేసి అన్నారు. మరి చంద్రబాబు నాయుడు కూడా హైటెక్ సిటీ కట్టిన అంటున్నారు సార్. ఇందులో హైదరాబాద్ అభివృద్ధి ఎవరి ద్వారా జరిగింది సార్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హైటెక్ సిటీ కట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే. సైఫరాబాద్ చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఔటర్ రింగ్ రోడ్డు ప్లానింగ్ కూడా చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారని మనం చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే అక్కడ చేసిన దాఖలాలు ఉన్నాయి. 2020 అనే దానికి అర్థమైంది సార్. ఇవాళ అప్పుడు ఆ మహానుభావుడు పెట్టిన తెలుగుదేశం పార్టీ పెట్టిన చంద్రబాబు నాయుడు పెట్టిన ఫలితాలు ఈరోజు ఇవాళ అన్నీ ఆ సూచనల మేరకే జరుగుతున్నాయని ప్రజలు అనుకుంటారు సార్, మేధావులు అనుకుంటారు సార్. అది ఖచ్చితంగా ప్లానింగ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్లాన్తోనే కతిమ పార్టీలు మొత్తం చేసుకుంటూ పోతున్నాయని చెప్తున్నా సార్ నేను. సార్ ఇక్కడ ఉన్న నక్కలగండి ప్రాజెక్టు కానీ డిండి ఎట్టిపోతల పథకాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా పూర్తి కాలేవు. ఆ పూర్తి కోసం మీ ప్రతిపక్షంగా మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఎవరికన్నా దానిపైన మీరు ఇవ్వడం జరిగిందా సార్? గతంలో ఒకసారి ఎలక్షన్ కంటే ముంగల బట్టి విక్రమార్క గారు ఇక్కడ పాదయాత్రకు బయలుదేరిండు. ఎక్కడి నుంచి? మన్యవారిపల్లి నుంచి తెల్దారిపల్లి ఏది నక్కలగండి ప్రాజెక్టును చూసుకుంటూ వచ్చి పోయినప్పుడు ఒక మెమోరాండం ఇచ్చినాం సార్ మేము. సార్ గత ప్రభుత్వం కూర్చేసుకొని కూర్చొనైనా నక్కలగండి పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కాబట్టి ఏం జరగలేదు సార్. ఆ మెగా కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి 1000 కోట్లు ఇచ్చుకుంటూ పనులు అయితే అయ్యేది ఏం లేదు. ఇప్పుడు ఏమైంది? ఆ ప్రాజెక్టుని ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే మీరు తప్పకుండా ఇక్కడ రైతాంగానికి సాగునీరు తాగునీరు అందియాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన నేను
దేవరకొండ ఇన్ఛార్జిగా ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది సార్. అవి మా దగ్గర ఉన్నాయి. మొన్న కూడా ఉప ముఖ్యమంత్రిగా అయినప్పుడు మొన్న అదే బట్టి విక్రమార్క గారు వచ్చి డిండి ప్రాజెక్టు కాడిపోయిండు. ఇక్కడ నక్కలగండి ప్రాజెక్టు కాడిపోయినప్పుడు కూడా మేము మెమోరాండం ఇద్దామని మా పార్టీ తరఫున మేము మా పార్టీ కార్యకర్తలం అందరం రైతాంగాన్ని నెమ్మడి పెట్టుకొని పోయినాం, కానీ మెమోరాండం ఇవ్వలేకపోయినాం సార్. సార్ అర్జెంట్ పని ఉందండి, ఎమ్మటెమ్మటే పోలీసు వాళ్ళు మమ్మల్ని దగ్గరికి రానియలేదు, వెళ్ళిపోయారు సార్. మేము మా పార్టీ పక్షాన ఇక్కడ ఉన్న రైతాంగానికి కానీ ఇక్కడ ఉన్న ప్రజానికానికి కానీ తాగునీరు అందాలనే ఆశతోని ఆ రోజు మా పార్టీనే, తెలుగుదేశం పార్టీనే నీటి ప్రాజెక్టులను తీసుకొచ్చి తెలంగాణకు చేసింది కనుక మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవరకొండ కాన్స్టిట్యూషన్గా మేము ఉండి కూడా మేము అడుగుతున్నామన్నాం సార్, మెమోరాండాలు ఇస్తున్నామన్నాం సార్. సార్ ఇప్పుడు గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది కూడా కాంగ్రెస్ నుంచి అప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళే మంత్రులు ఎర్రవెల్లి దగ్గర అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇంతమంది మారంగా మీరు పార్టీ మారకుండా ఇంకా టీడీపీకే పనిచేయడానికి గల కారణాలు ఏంటి సార్? మోటుగా చెప్పాలంటే మనిషికి ఒక గుణం పుర్రెకొక తత్వం అని వెనకటి పెద్దలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిందని నేను అంటున్నా సార్. ఎందుకనంటే అప్పటి వరకు భూస్వామి పెత్తనాలు ఉండేది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓసారి నేను చిన్నపిల్లనప్పుడు జనతాదళ్ ప్రభుత్వం కూడా వచ్చింది. అయితే అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ పటవారి వ్యవస్థను తీసేసి ప్రజల వద్దకు పాలన పెట్టిన తర్వాతనే ప్రజానికానికి మంచిగా అర్థమయ్యి ప్రజలు మండల ఆఫీసు పోను, పోలీస్ స్టేషన్ కాడికి పోను, హాస్పిటల్కి పోను, ఇవన్నీ అర్థమయ్యి అప్పటి నుంచే స్వతంత్రం వచ్చిందని నేను నమ్ముకుంటూ తెలుగుదేశం పార్టీ వచ్చినాగానే సర్పంచులకైనా రిజర్వేషన్లు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఎంపీటీసీలకైనా సరే, అది జడ్పీటీసీలకైనా సరే ఆ రిజర్వేషను అప్పుడు మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్ని అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను తెల్ల సొక్కాలు వేసుకొని పదవుల మీద, సీట్ల మీద కూర్చోబెట్టిందనే నమ్మకం నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చింది. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ మారదలుచుకోలేదు సార్. నేను పార్టీలో ఉంటా సార్. 39 సంవత్సరాల నుంచి మీరు టీడీపీ పార్టీలో పనిచేస్తున్నారు. ఈ దేవరకొండ కాన్స్టిట్యున్సీలో టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచారు? ఎవరెవరికన్నా అవకాశాలు వచ్చినాయా? సార్ మాది కాన్స్టిట్యూషన్ ఎస్టీ కాన్స్టిట్యూషన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్న వసనాయక్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. 362 ఓట్లతోని రాఘ్యనాయక్ గారి మీద ఓడిపోయిండు. తర్వాత అన్న ఎంఆర్ఓ ఉండేది ఒడిత చెక్కునాయక్ గారు రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు తెలుగుదేశం పార్టీ పక్షాన. ఆయన 18,000 ఓట్లతో ఓడిపోయిండు. తర్వాత మూడోసారి బేలియానాయక్ గారు పోటీ చేసిండు తెలుగుదేశం పార్టీ పక్షాన. చేసినప్పుడు ఆయన 3,608 ఓట్లతో ఓడిపోయిండు. 3 టర్ములు చేసిండు సార్. అవతల తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టుకు పొత్తుండే సార్. కమ్యూనిస్టులో పొత్తుల భాగంగా సిపిఐకి వచ్చేది సార్. అంతవరకు మాకు తెలుసు సార్. సార్ రేపు రానున్న ఎన్నికలలో అంటే రేపు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు కూటమితో పోటీ చేస్తారా లేక ఉమ్మడిగా పోటీ చేస్తారా? సార్ మాకు ఇప్పుడు కూటమి అంటే ఏం లేదు సార్. పోయినసారి కూటమి ఉండే కాంగ్రెస్ పార్టీతో మాకు పొత్తు. ఇప్పుడైతే పొత్తు అనేది ఏం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ పక్షాన్నే పోటీ చేస్తా సార్. నేను ఎప్పుడైనా సర్పంచ్కి పోటీ చేసినా, ఎంపీటీసీకి పోటీ చేసినా, జడ్పీటీసీకి పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ గుర్తు మీదనే పోటీ చేస్తా సార్. సార్ ఇప్పుడు రేపు రానున్న సర్పంచ్ ఎన్నికలకి వ్యక్తిని బట్టి ఓట్లు ఉంటాయి, పార్టీ గుర్తులు ఉండవు. కాబట్టి మీరు రేపు గెలిచిన తర్వాత కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతారు? మీ పార్టీ ఇక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది. మీరు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతారు సార్?
సార్ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒక ప్రేమ అనేది ఏంటంటే సార్, ఉన్న ఊరు కన్న తల్లి. ఎంత లోతు ఎదిగిన ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఉన్న ఊరే కన్న తల్లి. ముఖ్యమంత్రి అయినా కూడా ఉన్న ఊరినే చూసుకుంటారు. కాబట్టి ఒక సర్పంచ్గా నా ఊరి ప్రజలు నాకు ఛాన్స్ ఇస్తే అజ్మాపూర్ గ్రామ పంచాయతీని మంచిగా ఉన్నతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది ఏ లోటు లేకుండా నేను చేద్దామనే ఆలోచన నాకుంది సార్. నా ప్రజలు నాకు అనుకూలంగానే ఇప్పుడు అందరు అంటున్నారు సార్, ఏమంటారు, ఈ అమ్మ పెద్ద మనిషి ఏది ఆపతొచ్చినా సాపతొచ్చినా మీరే వస్తారు, ఏదైనా సార్ నీకేనే ఛాన్స్ అని ఊరు అంటారు. కాబట్టి మాది ఆదర్శ గ్రామ పంచాయతీగా చేసి ఒక రికార్డు సృష్టించాలని చెప్పి నా మనసులో ఉంది సార్. నా ప్రజలు నన్ను దీవిస్తారు సార్, నాకు ఆ నమ్మకం ఉంది. చివరిగా మీరు రేపు రానున్న ఎన్నికలలో అంటే మద్యం మనీ ఈ రెండు లేకుండా ఎన్నికలు జరగవు, మీరు ఎలా సాధ్యపడుతుంది, ఎలా గెలుస్తారు సార్? మద్యం అంటే మద్యపాన నిషేధాన్ని ఎలా నిర్మూలిస్తారు? ఈ ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్? సార్ ఇవాళ గతం వల్ల మాట మర్యాదతోని ఓటు పోయేది. కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మాట లేదు, కోటరు నోటు అనేది వచ్చింది. కానీ అటువంటి భూస్వామి పెత్తందారులు చేస్తుర్రు. కానీ మాకు లేదు సార్, మేము ఒక ఎస్సీ కుటుంబంలో పుట్టినా కాబట్టి ప్రేమతోనే, నా ఊరు ప్రజలు మొత్తం ప్రేమతోనే. పోయినసారి నేను తక్కువ మెజార్టీతో ఓడిపోయినా, ఎంత 23 ఓట్లతో ఓడిపోయినా నేను సర్పంచ్గా. మరి తెలుగుదేశం పార్టీకి లేకున్నా నా భార్యని ఉస్కుల మరియమ్మని జడ్పీటీసీగా పెట్టినప్పుడు ఇక్కడ జడ్పీటీసీ 300 చిల్లర ఓట్లతో ఓడిపోయిండు. మాకు 3000 చిల్లర ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం మండల వైజ్గా జడ్పీటీసీగా. అయితే అట్లనే నేను అనేది ఏంటంటే, నేను ప్రతి వ్యక్తికి మాట సాయం చేసిన వ్యక్తిని కాబట్టి నా కాడ మూట లేదు సార్. మాట మీదనే నన్ను గెలిపిస్తారని నా ఊరి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. సార్ ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు మద్యం మనీ అలవాటు చేసినాయి అన్నారు సార్. ఆ కొన్ని పార్టీలు అంటే ఏ పార్టీలు సార్? అందులో మీ పార్టీ ఉందా సార్? కొన్ని పార్టీలు అంటే సార్, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచే ఇది అలవాటు చెందారు. అవతల లేకుండే సార్, ఇదంతా అవతల లేకుండే, మా పార్టీ లేకుండే, ఇంకో పార్టీ లేకుండే, ఇంకో పార్టీ కూడా లేకుండే. 10 సంవత్సరాల నుంచి ఇది అంతా అల్లకొల్లంగా అంత లంచానికి మంచం వేసేటట్టు తయారయ్యి అంత మిడిమిడి జ్ఞానంతో ఈ ఆలోచన లేకుంటూ ఓటంటే ఏంది, ఓటంటే మన జన్మ హక్కు, ఆ ఓటంటే విలువయ్యింది. ఇలా మన చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండు, 2 టర్ములు వచ్చిండు. ఆయనని ఇట్లా తీసి వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చారంటే ఓటే కదా సార్. ఆ ఓటుని విలువ ఇచ్చే వ్యక్తులు ఓటుని అమ్ముకోకుంటూ నోటు కోసానికి కాకుంటూ కోటర్ కోసానికి కాకుంటూ కూడా వేసే వ్యక్తులు ఇప్పటికుండ్రు సార్. జ్ఞానం ఉంది, కానీ గతం వల్ల ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పటి వ్యక్తులకు తెలివి ఉంది, కానీ అది అలవాటు చేసింది 10 సంవత్సరాల నుంచి. అవతల ఏం లేకుండా సార్, ఆ నోటు తీసుకోకుంటూ కూడా వేసే వ్యక్తులు ఇప్పటికి కూడా ఉన్నారని నేను ధన్యవాదాలు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.